ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా మన 11K ఫాలోవర్స్ ఉన్న మన ఛానల్ అయితే మొత్తానికి పోవడం అయితే జరిగింది. సో దాన్ని ట్రై చేశాను కానీ రిటర్న్ అయితే రాలేదు. సో మన బాలు క్రియేటర్ అనే ఛానల్ అయితే ఇక లేదు. సో అదే నేమ్తోనైతే మనకు కొత్తగా ఛానల్ అయితే ఈ పెట్టడం అయితే తీసుకోవడం జరిగింది. ఇది నాకు ఆల్రెడీ నా ఫస్ట్ ఛానల్ ఇదే. సో తర్వాత నేను ఆ ఛానల్ పెట్టాను, ఈ ఛానల్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇంకా ఈ ఛానల్లోనే వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లోనే చేస్తాను. మీకు మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. అయితే ఈరోజు ఈ వీడియో మీకు చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ తమిళ చూసింటారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇంకెందుకు లేటు, మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. సో కొంచెం సపోర్ట్ చేసి మీకు కంటెంట్ నచ్చింది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఉన్న ఈ ఏఐ మొత్తాన్ని కూడా ఒక 5 టైప్స్ ఏఐ మొత్తం అడుగుదాం మనము. ఒక డైలీ నాకు ఒక 500 రూపీస్ దేంట్లో ఎర్న్ చేయగలుగుతాను అనేది కూడా మనము ఇక్కడ తెలుసుకుందాము. సో ప్రతి దాన్ని కూడా ఒకసారి అడిగి చూస్తా, అవి ఏదేది సజెస్ట్ చేస్తుంది, ఏ యాప్ని సజెస్ట్ చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ గూగుల్ జెమినీ ఐని యూజ్ చేసి చూద్దాం. దీంట్లో మనకి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తే ఎలాంటి సజెస్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను జెమినీ ఐని ఓపెన్ చేసేసి నాకు డైలీ ఒక 500 రూపీస్ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి యాప్ని చెప్పానంటే ఇది మనకి ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చిందో ఇక్కడ చూడండి. ఇక మైక్రో ట్యాక్స్ అలాగే సర్వీస్ కోసము ఇక్కడ ఫ్రీ క్యాష్ కావచ్చు, టొలోకా కావచ్చు, స్వాగ్ బ్యాగ్స్ అనేసి, టాస్క్ బాక్స్ అనేసి ఈ యాప్స్ని సజెస్ట్ చేసింది. సో దీంట్లో ఇవైతే ట్రస్ట్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను. అలాగే మనకు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కూడా చూపిస్తుంది, అలాగే రీసెల్లింగ్ గురించి కూడా చూపిస్తుంది. మీషో, గ్లోరోడ్ లాంటివి బెస్ట్ అని చెప్తుంది మనకి దీంట్లో. ఓకే, సో దాని నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనేసి కూడా మనకు చెప్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ గేమింగ్ ప్లాట్ఫామ్ దాంట్లో ఒకవేళ మనం చూస్తున్నారు అనుకుంటే దాంట్లో కూడా ఇక్కడ సజెస్ట్ అయితే చేసింది. అవి కూడా ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా సజెస్ట్ అయితే చేసింది. ఫీవర్, అప్ వర్క్ ఇవన్నీ కూడా సజెస్ట్ చేసింది. ఫస్ట్ స్టార్టింగ్లో చూసినట్లయితే మనకు యాప్స్ మనం అడిగినాం కదా. సో యాప్స్ అయితే మనకు హనీగెయిన్ లాంటివి అయితే మనకు రికమెండేషన్లో అయితే ఉంది. అదేంటంటే మన డాటా ఉంటుంది, ఆటోమేటిక్గా అది తీసుకొని మనకు కొంత ఎర్నింగ్ కూడా ఇస్తుందంట. ఇది మనకు అది సజెస్ట్ చేసింది ఏంటిది, గూగుల్ జెమినీ ఐ. సో ఇది మనకు చూసినాం కదా, కొన్ని మన ప్లాట్ఫామ్స్ అయితే చూపించింది, అలాగే కొన్ని అయితే చూపించింది. దాంట్లో మెయిన్ అయితే వెబ్సైట్ రిలేటెడ్. ఓకే ఇప్పుడు మనము ఇంకో ఏఐని ఒకసారి అడిగి చూద్దాం. ఇప్పుడు నేను సేమ్ వచ్చేసి ఇక్కడ డీప్ సీక్ ఉంటుంది కదా, ఆ ఏఐని అయితే అడిగాను. ఇక్కడ అదేంటి సజెస్ట్ చేస్తుంది అంటే ఇక్కడ జొమాటో, స్విగ్గీ లాంటివి ఉంటాయి కదా, దాంట్లో ఒకసారి మీరు డెలివరీ పార్ట్నర్గా చూసుకోవచ్చు, దాని నుంచి ఒకసారి ఎర్న్ చేసుకోవచ్చు అని సజెస్ట్ చేసింది. అలాగే ఇక్కడ కొన్ని యాప్స్ గూగుల్ ఒపీనియన్ రివర్స్, అలాగే అమెజాన్ మెకానికల్ టర్క్, ఇలా కొన్ని అయితే మనకు సజెస్ట్ అయితే చేసింది. దాంట్లో నుంచి అయితే ఎర్న్ చేసుకోవచ్చు అంట. సో అలాగే ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే కూడా కొన్ని ఏవైతే చూపించినారో ఫీవర్, అప్ వర్క్ ఇలాంటివి అయితే మనకు ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్వి కూడా చూపించింది. అయితే పర్టికులర్గా మనకు ఒక యాప్ని అయితే చూపించలేదు, బట్ దీంట్లో వచ్చేసి కొన్ని రిలేటెడ్ అంటే క్యాష్ బ్యాక్ కావచ్చు, రీసెల్లింగ్ కావచ్చు, అలాగే ఇలా ప్రోడక్ట్ గురించి ఫ్రీలాన్సింగ్ ఇవి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రోక్ ఏఐని ఒకసారి మనం తెలుసుకుందాం. దీంట్లో కూడా సేమ్ మ్యాటర్ అడిగాను. ఇక్కడ అది వచ్చేసి మనకు రోజ్దాన్ అనేసి మనకు ఒక యాప్ని అయితే సజెస్ట్ చేసింది. ఇది ఓన్లీ నాకు రోజ్దాన్ అనే ఒక యాప్ని మాత్రమే సజెస్ట్ చేసింది. ఇది క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో మీరు ఎంత ఇట్లా ఏం చేసుకోవచ్చు అంట అనేసి కూడా మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. బట్ రోజ్దాన్ వచ్చేసి ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది అనేసి చూపిస్తుంది. బట్ నేను గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు నాకు యాప్ అయితే లేదు. అవును, నిజమే, నాకు యాప్ అయితే కనపడలేదు. అండ్ డైరెక్ట్గా మనం గూగుల్ని ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్ చేసిన థర్డ్ పార్టీ అలాంటివి అయితే ఉంటాయేమో తెలియదు, కానీ డైరెక్ట్ ప్లే స్టోర్లో అయితే అస్సలు లేదు. బట్ మనకైతే అది సజెస్ట్ చేసింది అయితే మాత్రం అదే యాప్ని అయితే సజెస్ట్ చేసింది. దాని గురించి మొత్తం రాసేసి పెట్టేసింది. ఇప్పుడు మనం మెయిన్ చాట్ జీపీటీ. సేమ్ నేను చాట్ జీపీటీని కూడా అదే అడిగాను. ఇక నేను చాట్ జీపీటీని అదే అడిగి ఓకే చేసేసాను. ఇక చూసినట్లయితే మనకు ఇది మొత్తం ఏమో డీటెయిల్స్ అయితే ఇచ్చేసింది. అండ్ కిందికి స్క్రోల్ ఆన్ చేసేసేయండి. ఇక్కడ యాప్స్ అయితే చూపిస్తుంది పర్ డే ఏం చేసుకోవడానికి. దీంట్లో కూడా మెయిన్ ఫస్ట్ వచ్చేసి రోజ్దాన్ అనేది చూపించింది. అలాగే కింద టాస్క్ బాక్స్, అలాగే మీషో, ఇవన్నీ కొన్ని యాప్స్ అయితే చూపించింది. బట్ దాంట్లో లేనివి అయితే కొన్ని చూపించింది.
మనకి ఇంతకు ముందుకే సెర్చ్ అయితే చేసాం కదా, అదైతే మనకి ప్లే స్టోర్లో లేదు. సో ఇది అయినా సరే మెయిన్ అదే ఫస్ట్ చూపించింది. నెక్స్ట్ కొన్ని అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. సో మీరు దాంట్లో ఉంటే అయితే చేసుకోవచ్చు. సో మీరు దాంట్లో ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కావచ్చు. బట్ మెయిన్ అయితే మనకు యాప్ అలా చూస్తే అయితే రోజ్దాన్ అనేది చూపిస్తుంది, మరి ఎందుకో తెలియదు. నెక్స్ట్ మనకు ఎయిర్టెల్ పర్ఫెక్సిటీ తెలిసిందే కదా, దాన్ని ఒకసారి అడిగి చూద్దాం ఏమంటుందో. ఇక్కడ సేమ్ అదే అడిగాను, ఇక్కడ కూడా ఒకసారి ఓపెన్ చేస్తే ఈ దీంట్లో కూడా చూడు భయ్యా, ఏంది భయ్యా అసలు రోజ్దాన్ ప్రతి చూసిన మనకు దాంట్లో ప్రతిది కూడా రోజ్దాన్ అనేసి మెయిన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని ఫ్రీ క్యాష్ లాంటివి ఇలాంటి ప్లాట్ఫామ్స్ అయితే చూపిస్తుంది. బట్ రోజ్దాన్ అనేసి మనకు అది వర్కింగ్లో లేదు. బట్ ఏలన్నీ కూడా అదే ఎక్కువ మనకు చూపిస్తూ ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ కూడా అసలు ఎందుకో కూడా మనకు అది తెలియట్లేదు. ఓకే, ఇక్కడ చూసాం మనం మొత్తం కూడా ఎన్ని 5 అయితే మనం అడిగా 5 ఏఐలో చూపించినట్లయితే, మనం 5 ఏఐలో అడిగినప్పుడు అవి ప్రతిదీ కూడా కొన్ని మెయిన్ యాప్స్ అయితే చూపించింది. బట్ అవి మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా లేదు, రోజ్దాన్ అనేది అసలు అవైలబుల్గా లేదు. బట్ ఫ్రీ క్యాష్ లాంటివి ఉన్నాయి, అవి మీరు యూజ్ చేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటాయి, అవి మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ అన్ని ఏఐలు చెప్పిన దాంట్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది అంటే, నేను చెప్పేది ఏంటంటే ఫ్రీలాన్స్ కావచ్చు, లేదంటే మీ రీసెల్లింగ్ కావచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకొని కొంచెం లాంగ్ టైంలో యూస్ఫుల్గా ఉంటాయి. బట్ ఏవైతే అవి చూపిస్తున్నాయి కదా యాప్స్, అవైతే మీకు ఎక్కువ రావనేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఇది మీకు చెప్పడానికి అంటే మనం ఏఐ నుంచి ఏమైనా తెలుసుకోవచ్చా అనేసి నేను మీ అన్ని ఏఐలను అడిగి చూస్తే నాకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఈ వీడియోలో మీకు ఏంటి అనేసి మొత్తం చెప్పడానికి అయితే ట్రై చేశాను. సో ఇది టోటల్గా వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇలాగే మంచి వీడియోస్ అనేవి ఇంకా చాలా వస్తూ ఉంటాయి. సో అస్సలు మిస్ చేసుకోకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేసేయండి. మీకు ఏవైనా డౌట్స్ కావచ్చు, ఇంకా మంచి రూట్స్ కోసం మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకెందుకు లేటో ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.